హాయ్ ఫ్రెండ్స్, జే సుమేధ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో ఇష్టమైన స్నాక్ రెసిపీ చెప్తున్నాను. అదేనండి, మెక్డొనాల్డ్స్ స్టైల్లో మెక్ పఫ్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. దీన్ని పాకెట్ పిజ్జా అని కూడా అంటారు. రెసిపీలోకి వెళ్లే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 కప్పుల మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేకుంటే అవాయిడ్ చేసేయండి. ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చపాతీ ముద్దలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా ఫింగర్స్తో బాగా ఒత్తుకోవాలి. ఒక 2 నిమిషాలు బాగా ఒత్తుకున్న తర్వాత దీన్ని ఒక రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు దీనిపైన క్యాప్ ఉంచేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని 1/2 కప్పు సన్నగా తరిగిన వెల్లుల్లి, 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కలుపుకుంటూ మనం కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 కప్పు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు కార్న్ని యాడ్ చేసుకోవాలి. కార్న్ అంటే పచ్చి మొక్కజొన్న విత్తనాలు యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త కుక్ అయిన తర్వాత ఇందులో 1/2 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, 1/2 కప్పు టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా మనం కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త కుక్ అయితే సరిపోతుంది, ఓవర్గా కుక్ అవ్వనవసరం లేదు. కాస్త కుక్ అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కాస్త కుక్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్ని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే 1/2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే 1/2 కప్పు వరకు మొజిల్లా చీజ్ని యాడ్ చేసుకొని ఇవన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ చీజ్ అంతా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత కావాలంటే 1 టేబుల్ స్పూన్ ఓరిగానోని యాడ్ చేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇలా మిక్స్ చేసుకొని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఒక 30 నిమిషాల తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూస్తే పిండి కాస్త ఉబ్బినట్లుగా అనిపిస్తుంది. దీన్ని ఇప్పుడు మనం ఏం ప్రెస్ చేయకుండా ఇలాగే తీసుకొని దానిపైన పొడి పిండిని చల్లుకుంటూ మనకు వీలైనంత పలచగా తిక్కుకోవాలి. ఇలా ఈ విధంగా వీలైనంత పలచగా తిక్కుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఇలా ఈ విధంగా మీరు రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. అంతా ఈక్వల్గా ఉండేలాగా. ఎక్స్ట్రా పిండిని తీసుకొని పక్కన పెట్టుకొని మీరు కావాలంటే మళ్ళీ రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని మళ్ళీ ఈ ప్రాసెస్ని రిపీట్ చేయొచ్చు. ఇలా ఈ విధంగా రెక్టాంగిల్ లాగా కట్ చేసిన తర్వాత మళ్ళీ మిడిల్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి. రెక్టాంగిల్ షేప్లోనే ఇలా రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఇలా మిడిల్లో మనం మళ్ళీ హాఫ్కి కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని ఇలా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా 2 దానిపైన యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకో లేయర్ని ఇలా ఈ విధంగా కవర్ చేయాలి. ఈ కవర్ చేసేటప్పుడు పిండి ఆరిపోకుండా ఉండేలాగా చూసుకోవాలి. పిండి ఆరిపోయిందంటే మనం ఇలా అతికించేటప్పుడు అతుక్కోదు. ఇలా యాడ్ చేసుకొని 2 చేతులతో బాగా ప్రెస్ చేసుకుంటూ అతికించుకోవాలి. అలా అతికించిన తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం చుట్టూ ఇలా ఈ విధంగా అతికించుకోవాలి. ఇలా చేసి ఒక 15 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. దీన్ని 15 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుండి తీసేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో నుండి తీసిన పఫ్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. పఫ్ని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కాస్త స్టిఫ్గా అయ్యి మనం చుట్టూ అతికిచ్చాం కదా, అది ఊడిపోకుండా నీట్గా కాలుతుంది. ఈ పఫ్ని ఫ్రై చేసేటప్పుడు మనం ఒక్కొక్కటి మాత్రమే ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఒకేసారి 2-3 యాడ్ చేయకూడదు. ఈ పఫ్ ఒక సైడు బాగా కాలిన తర్వాత స్లోగా రెండో సైడ్కి కూడా మనం టర్న్ చేసుకోవాలి. 2 సైడ్స్ బాగా కాలిన తర్వాత టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, ఇలా అన్నింటిని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మెక్డొనాల్డ్స్ స్టైల్ మెక్ పఫ్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.